Jungle. Audio Jungle. ఈ 420 హామీలతోని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతూ ఇవాళ రైతులకు యూరియా కష్టాలతో పాటు సమయానికి రైతు బంధు ఇవ్వకుండా ఇవాళ కాలయాపన చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మన కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు వసతులు కల్పించాలి, 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ నుంచి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల లోపలనే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ లైన్లు వేపించి రైతులకు 24 గంటల కరెంట్ ఇప్పించడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిరోజు సరిగ్గా ఒక 3-4 గంటలకు కూడా కరెంట్ ఇవ్వకుండా సమయానికి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాకుండా ఇలా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం. గతంలో కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి ప్రపంచంలోనే పెద్దదైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టి రైతులకు లిఫ్టుల ద్వారా ఎగువన ఉన్న నీటిని దిగువన ఉన్న నీటిని పైకి తీసుకొచ్చి లిఫ్ట్ల ద్వారా రైతులకు సరైన సమయంలో అందించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిని ఆ నీళ్లను మళ్ళా లిఫ్ట్ చేసి రైతులకు అందిస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది కాబట్టి దాన్ని అందించకుండా ఇలా రైతులకు అనేక ఇబ్బందులను పెడుతుంది. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల తరపున మేము ఒకటే వేడుకుంటున్నాం. కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో నుండి నీళ్లు ఎత్తిపోసి రైతులకు ఇప్పటికే సమయం అయిపోయింది, పంటలు వేసే సమయం. ఇప్పటికైనా ఆ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక పని చేయాలి. కాళేశ్వరం నీటిని ఎత్తిపోసి ఇలా ప్రాజెక్టులను నింపి రైతులకు వ్యవసాయ రంగానికి నీళ్ళు అందించాలని కోరుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. అలా అందించలేని పక్షంలో రాబో రోజులలో తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలలో రైతులను సమన్వయం చేసుకుంటూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తా రోకోలు ధర్నాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, గతంలో కేసీఆర్ గారు రైతులను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో, రైతులకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో పంటకు పెట్టుబడి సాయం కింద రైతు బంధుని ఇవ్వడం జరిగింది. రైతు ఎప్పుడు వాన తొలికరి చినుకు పడుతుందో ఎప్పుడు వెళ్ళి వ్యవసాయం చేసుకుందామని ఎదురు చూస్తున్న ఆ సందర్భాలలో కేసీఆర్ గారు రైతు బంధు వేయగానే పొలాల్లోకి వెళ్ళి పెట్టుబడి సాయం అయితే కేసీఆర్ గారు ఇచ్చిర్రు, మనం వెళ్ళి పనులు చేసుకుందామని పనులు మొదలు పెట్టి వ్యవసాయాన్ని మంచిగా చేసుకునేది అప్పట్లో రైతులు. కానీ ఇప్పటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతు బంధుని బంద్ చేయాలని, ఆ రైతు బంధుని ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి ఎవరైనా మంత్రులు క్యాబినెట్ మీటింగ్ పెడితే రైతులకు ఉపయోగకరమైన మీటింగ్ పెడతారు. కానీ ఇలా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి ఇలా రైతులకు రైతు బంధుని ఎగ్గొట్టిన దేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్ణి మండల శాఖ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు కేసీఆర్ గారు ఏవైతే రైతు బంధు, రైతు బీమా మరియు సమయానికి ఎరువులు ఇస్తుండేనో అదే రకంగా ఇప్పటి నుండైనా మీరు అందించి రైతులకు ఆదుకోవాలి. లేని పక్షంలో రాబో రోజులలో రైతులు, కార్మికులు, కర్షకులు అందరు కలిసి మీకు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ, ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. ఆయన పేరు తీసుకోదలుచుకోలేము, కానీ అయ్యా మీరు రైతుల పక్షపాతి అని చెప్తారు కదా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్నది. ఆ సందర్భంలో మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక దఫా స్పీకర్గా చేసిర్రు. కానీ ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాత రైతుల గురించి ఏ రోజు కూడా ప్రశ్నించకుండా ఇలా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు రైతుల పక్షపాతి అయితే ప్రభుత్వం మీద రైతులను మనం సరైన సమయంలో రైతు బంధు, యూరియా ఇవన్నీ అందించి రైతులకు ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు హెచ్చరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకవేళ హెచ్చరించని పక్షంలో మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ ఎన్నికలు నిలబడి గెలుస్తారో గెలవరో రైతులు నిర్ణయిస్తారు. మీరు దయచేసి ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి రైతులకు సరైన సమయంలో నీళ్లతో పాటు ఎరువులతో పాటు
పెట్టుబడి సాయం కింద రైతు బంధును ఇవ్వాలని మీరు ప్రభుత్వం మీద డిమాండ్ చేయాలి. లేని పక్షంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా రాబో రోజులలో రైతుల పక్షాన, విద్యార్థి లోకం పక్షాన, కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన మీకు సరైన బుద్ధి సరైన సమయంలో చెప్పడానికి అందరూ వేచి ఉన్నారని హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.